హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడపిల్ల తానొక అద్భుతం, అందమైన ఆశల సౌధం. పట్టు పరికిని కట్టి కాళ్ళకు పట్టీలు పెట్టి ఇంట్లో నడుస్తుంటే మహాలక్ష్మిని తలపించే దేవతా స్వరూపం. ఆడపిల్ల పుడితే పండగ చేసుకుంటారు కొందరు, ఆడపిల్ల పుట్టాలని పూజలు చేస్తారు మరికొందరు. ఈ సృష్టికి ప్రాణం పోసి సృష్టిని కాపాడేది ఆడపిల్ల. అలాంటి ఆడపిల్ల కొంతమంది మగాళ్లకు కోరిక తీర్చే బొమ్మగా కనిపించడం ఎంతటి దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పగిడాల మండలం మచ్చుమర్రి గ్రామంలో 2024 జూలై 7వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలవరానికి గురి చేసింది. గ్యాంగ్ రేప్ కేసు వివరాలకు వెళ్తే 8 సంవత్సరాల వాసంతి అమ్మ ఆడుకుంటాను అని బయలుదేరింది. ఆ పాపకు అప్పుడు తెలియదు అదే తన చివరి వీడ్కోలు. ఆ తల్లిదండ్రులకు తెలియదు అదే ఆఖరి చూపు అని. ఆడుకోవడానికి వెళ్ళిన ఆ పాప 10వ తరగతి చదువుతున్న 3 మైనర్ పిల్లలు చాక్లెట్ ఇచ్చి మాయమాటలు చెప్పి ఎత్తిపోతల పథకం జరుగుతున్నటువంటి పరిసరాల్లోకి తీసుకువెళ్ళి అమానుషంగా అత్యాచారం చేసి గొంతు నులిమి చంపి నదిలో పడేశారు. ఎంతకు పాప ఇంటికి రాకపోయేసరికి వాసంతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. 3 మైనర్ బాలికలు అదుపులోకి తీసుకుని విచారించగా తామే అత్యాచారం చేసి చంపేసి శవాలను ఎలా దాచాలో తెలియక ఒక బాలుడు వాళ్ళ నాన్న పెదనాన్న సహాయం తీసుకున్నారని తెలిపారు. ఆ డెడ్ బాడీకి రాళ్ళు కట్టి నదిలో పడేశామని పోలీసుల దగ్గర ఆ 3 మైనర్లు ఒప్పుకున్నారు. దాంతో పోలీసులు డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత ప్రయత్నించినా దొరకకపోవడంతో మళ్ళీ ఆ 3 మైనర్లను విచారించగా శవాన్ని పూర్తి చేశామని చెప్పడంతో మళ్ళీ పోలీసులు వెతకడం ప్రారంభించారు. పాప బాడీ దొరకకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం రోజుల పాటు ఆ 3 మైనర్లు పొందలేని సమాధానం చెబుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దాంతో పోలీసులు ఆ 3 బాలుర తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా 10 రోజులు గడిచినా కూడా పాప బాడీ కానరాలేదు. అసలు ఏమైంది పాపకి, ఎక్కడ దాచారు, ఏం చేశారు అనే విషయాలు ఇంకా వెలుగులోకి రాదు. ఆ పాప తల్లిదండ్రులు కనీసం పాప బాడీనైనా ఇవ్వండి, దహనం చేసుకుంటామని పూర్ణ వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మొత్తం రంగంలోకి దిగినా కూడా పాప బాడీ ఆచూకీ దొరకలేదు. అలా పాప బాడీ దొరకకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ 3 మైనర్లు ఫోన్లో అశ్లీల చిత్రాలను చూసేవారని, అందుకే ఇంతటి ఘోరానికి తలపడ్డారని ఆ పోలీసులు వెల్లడించారు. ఇకనైనా ఆ పాప బాడీ దొరుకుతుందో లేదో చూడాల్సింది. అసలు చేసింది ఈ 3రేనా, ఇంకెవరైనా మరో హస్తం ఉందా? అసలు ఇంతటి మాస్టర్ ప్లాన్ వేయడం వెనుక ఎవరు ఉన్నారు అనే అనుమానాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాళ్ళను ఏం చేస్తే ఆడపిల్లల ప్రాణానికి రక్షణ ఉంటుందో తెలియడం లేదు. ఏం చేస్తే మరోసారి ఇలాంటి ఆలోచన చేయాలన్నా కూడా భయపడతారు. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. సేవ్ ద గర్ల్, సేవ్ ద నేచర్. ధన్యవాదాలు.